అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రవాదుల కాల్పుల్లో 28 మందికి పైగా చనిపోవడం జరిగింది. దీన్ని తీవ్రంగా భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఖండిస్తా ఉన్నాం. మరి జమ్మూ కాశ్మీర్లోన అమాయకులైనటువంటి పర్యాటకులను లక్ష్యంగా చేసుకొని పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు మరి వారిని లక్ష్యంగా చేసుకొని మరి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఇది చాలా హేయమైన చర్య, పిరికి పందుల చర్యగా దీన్ని మరి ఈ దేశ ప్రజలంతా కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు. ఒక తాటి మీదకి వచ్చి మొత్తం కూడా ఈ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మరి ప్రతినబూనుతా ఉన్నారు. ఈ ఉగ్రవాదుల్ని ఏరేయాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనప్పటికీ భారీ మూల్యం చెల్లించుకుంటారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి దేశ సమైక్యతకి సమగ్రతలకి భంగం కలిగినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు వేర్పాటువాద ఉద్యమాలకు వ్యతిరేకంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తీవ్రవాదానికి వ్యతిరేకంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ మరి అనేక సంవత్సరాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ దేశ సమైక్యత కోసం పెద్ద ఎత్తున అనేక పోరాటాలు చేసింది. అనేక మందిని బలిదానం చేసిన చరిత్ర ఈ పార్టీకి ఉంది. అందుకే ఈ ఉగ్రవాదాన్ని మరి మట్టు పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ ఏమైనా చర్యని మరి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మరి వీరిని ఏమైనా ఎక్కడ ఉన్నా కూడా పట్టుకొని మరి తీవ్రంగా మరి శిక్షించే పద్ధతుల్లోన కేంద్ర ప్రభుత్వం మరి చొరవ చూపాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.